యూట్యూబర్ల మీద కూడా టెర్రరిస్ట్ ఉపా చట్టం అనేది పెట్టడమే తీసుకొని రావడం అని జరిగింది. 4 కేసులలో పెట్టారు, 4 దానిలలో బెయిల్ వచ్చారు. ఈసారి బెయిల్ రాకూడదు అని చెప్పేసి ఎవరి కోసము? పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ కోసం ఇది చేస్తున్నాడు. ఆయన ముందు రోజు ఆయన హోంమంత్రిలాగా ఈ చట్టాలన్నీ చేసినాము, దీనివల్ల ఇది అని చెప్పినారు. మళ్ళీ ఆయనను సంతృప్తిపరచడం కోసం ఈ విధంగా చేయడం నాకైతే పెద్ద ఇది నాకే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవరికి కూడా నచ్చదు. ఒకరిని మంచి చేయడం కోసమో, ఒకరిని సంతృప్తం చేయడం కోసమో జైళ్ళల్లో వేయడానికి, దీనిలోకి వేయడానికి ఏ ప్రభుత్వాలు కూడా ఉండకూడదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హ్యాస్ టు లుక్ దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇలా యూట్యూబర్ల మీద తీవ్రవాద శాఖలకు పెట్టే చట్టాలు పెట్టడం, దట్టు ఫస్ట్ ఆఫ్ ఈ విధంగా పెట్టడం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఏదో హిడ్మాని ఆయన పొగిడినాడని చెప్పేసి. హిడ్మా పొగడం ఏముంటుంది? హిడ్మా గురించి చాలామంది పాటలే పన్నారు. ఇంకా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈరోజున్న అప్పట్లో ఈ చట్టం ఉందో లేదు కానీ, లేకుంటే ఈరోజు విజయశాంతిని, దాసనారాయణని, లేకుంటే వందేమాతరం శ్రీనివాసుని వీళ్ళందరినీ లోపల వేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారము ఈ విధంగానే నక్సలైట్లే వద్దని చెప్పేసి లొంగిపోయినారు, వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించే పరిస్థితి ఉన్నారు. సో మనం చూస్తే ఆ పాట పెట్టినారని ఇంకో దానిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. సో విచ్ ఈజ్ రాంగ్. అండ్ ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయట మర్డర్లు ఎలా జరుగుతున్నాయో ఏమో తెలియదు కానీ పోలీస్ స్టేషన్లలో ఎక్కువ జరిగిపోతున్నాయి. మళ్ళీ అందరి మీద కేసులు, అక్రమ కేసులు, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ మరి ఎందుకో అర్థం కావటం లేదు. పోస్టింగ్ల కోసమో లేకుంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి జరుగుతున్నాయో. ఒక బ్యాడ్ కల్చర్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు. అది ఎంత దూరం పోతుందో, ఎవరికి ఇబ్బంది జరుగుతుందో, ఎవరిని ఎత్తుకు చుట్టుకుంటాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉద్యోగస్తులకు అందరికీ ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్, ఈరోజు నేను చేసిన వీడియోలు చాలా మల్టిపుల్ ఇష్యూస్ మీద ఉంది కానీ జరిగిన వాటిలో, కానీ నేను మాత్రం ఈ సోనం వాంగ్చుక్ మాత్రమే కన్ఫైన్ అవుదామని అనుకుంటున్నాను. సరే, దేశం ఏ విధంగా అయిపోతుంది, ఏ విధంగా వెనకబడిపోతుంది అనేది ఇంక మనం మాట్లాడుకోవాల్సిన అంటే చాలా ఉంటుంది. ఎందుకంటే 2021లో అనుకుంటా కోవిడ్ అయిపోయిన తర్వాత శ్రీలంక లాంటి దేశము ఎత్తిపోయిందని చెప్పేసి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది అని చెప్పేసి మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తూ ఉంటే ఏది శ్రీలంక చేస్తున్నారని మాట్లాడిన మేధావులు ఈరోజు శ్రీలంక భారతదేశానికి మించిపోయింది ఆర్థికంగా. మధ్యతరగతి కుటుంబం జీవన శైలిలో పెంచే దాంట్లో అది కూడా మిగిలిపోయింది. డాలర్ వాల్యూ ఆఫ్ఘనిస్తాన్ కంటే చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉండడం చూసాం. సో ప్రపంచం ఎలా పోతోంది, మనంగా విశ్వగురువులు అనుకొని మనగా దేవుడు అనుకుంటే సరిపోదు. మన దేశము ఏ విధంగా ముందుకు పోతుందనే దాని మీద ఆలోచించలేకపోతే ఇలాగే ఉంటుంది. ఇంకా మన రాష్ట్రం చూసినామా, రోజు నిన్న ఎక్కడో చూసినా లోకేష్ కూడా మాట్లాడతా వాళ్ళ బాబాయ్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడినాడు. ఎన్నాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ ఎన్ని కోట్లలోనూ చెప్పినా ఇంకా అదే చెత్త మాట్లాడుతుంది. మీకు అసలు ఇచ్చినది ఎందుకు? పవర్ ఇచ్చినది ఎందుకు? అధికారం ఇచ్చినది ఎందుకు? చెప్పినది చేయండి, ఎంప్లాయ్మెంట్స్ జనరేట్ చేయండి, లేకుంటే ఇది వదిలిపెట్టేసి బాబాయ్ చంపింటి లోపలేండి, నేను జైల్లో వేయండి జగన్ రెడ్డిని. చేత కాదా? జగన్ రెడ్డితో రాజీ అయినారా? ఊరికి పైపైన మాట్లాడతామంటున్నారా? కాదు కదా. జగన్ రెడ్డి అదే పని చేసి ఉంటే మొత్తం పై నుంచి కింది వరకు మొత్తం మీరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో జైల్లో వేపియండి. ఎందుకు వేపలేకుండా పోతున్నారు? మొదలు పెడితే గొడ్డలి పార్టీ అంటారు. సాక్ష్యాలను బూడిద చేసినది మీరు, తారుమారు చేసేది మీరు. మీ మీద ఉన్న కేసులలో ఏసీబీ కోర్టులలో క్లియరెన్స్, మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ కిందకి వేసుకునేది నేను. సో జనము, ప్రజానికం, మనమందరం, మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే పేరు మీద చెప్పి, నీ అనుభవం అనే పేరు మీద చెప్పి అప్పులు ఏ విధంగా తీసుకొని వస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాప్స్ కావడం జరిగింది.
ఏ విధంగా రివైవ్ అవుతారో మనం ఇంకా అదే పద్ధతిలోనే ఆలోచిస్తూ పోతున్నాం. ఈరోజు పంటకు గిట్టుబాటు ధరలు లేవు. ఎరువులు ఏ విధంగా ఒకటే వారంలో 500 రూపాయలు పెరిగినాయి. 500 రూపాయలు పెరిగినాయి. ఎవడు మాట్లాడిచ్చేవారు లేరు. వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడానికి లేవు. జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఒంటికాల మీద వస్తాన్నాడు, కానీ అచ్చెన్నాయుడు గారు అసలు ఏం జరుగుతుంది, ఎరువులు పెరిగినాయి, దానికి సంబంధించి ఏ విధంగా పంటకు గిట్టుబాటు లేదు, దళారులు వస్తున్నారు, వీటి మీద ఏ విధంగా చెయ్యాలి అనే దాని మీద ఇంతవరకు గవర్నమెంట్కి ఒక ఆలోచన చేయలేకపోతుంది. రివ్యూ మీటింగ్ పెట్టుకుంది. వన్ థింగ్ ఒకటి మాత్రం క్లియర్గా ఉంది, అమరావతిలో మాత్రం ఎకరాల కోట్లలో పోతా ఉంటుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పోయినా దాన్ని రూపాయికి 99 పైసలకే ఇస్తున్నారు. అంతకుమించి వేరేది ఏదే కానీ జరగటం లేదు. సరే, అమరావతికి సంబంధించి ఇంకో మిగతా విషయాలన్నీ తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడదాం. కానీ సో జనం మనం జరుగుతున్న దాని గురించి డిస్కస్ చేసుకోకపోతే జరిగినది చెప్పేది అన్నిటినీ కూడా యాక్సెప్టెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా వాంగ్చుక్ చేస్తున్న దీనికి మద్దతు తెలుపుదాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుతాం. ప్రభుత్వాలు కూడా ఆయనతో డిస్కస్ చేయాలని కోరుతాము. ఎందుకంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద గవర్నమెంట్స్ టు సపోర్ట్ హిమ్. ఎందుకంటే ఆయన చేసేది మన కోసం చేస్తున్నాడు, మన జనరేషన్ నెక్స్ట్ తరం పిల్లల కోసం చేస్తున్నాడు, పేరెంట్స్ కోసం చేస్తున్నాడు. సో వీఆర్ ఆల్ ఆయనకి వెంట ఉండాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.